ఆ లక్ష్మి వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంట్లో అన్ని గొడవలే. ముందేమో నా తమ్ముడిని నా నుంచి లాక్కుంది, ఇప్పుడు నా కూతుర్ని కూడా దూరం చేయాలని చూస్తుంది. ఇంట్లో కూడా అందరూ ఆ లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నారు. అమ్మను మీతో పంపించడమే నేను చేసిన తప్పు. పాపని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. అవును, మాకెవ్వరికి రెస్పాన్సిబిలిటీ లేదు, నీకు మాత్రమే రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకే కదా ఇక్కడున్నావు. సారీ అక్క, ఏదో ఫ్లోలో అనేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. నిన్ను బాధ పెట్టాలని కాదు. నా బాధ మీకు అర్థం కావడం లేదు. నా కూతురు లేకుంటే నేను ఉండలేను. నేనిప్పుడే వెళ్ళి తనని తీసుకొస్తాను. త్రిపుర, దయచేసి ఎవరు ఆపకండి. నీకెలా తెలిసిందని నేను అడగను. ఎలాగో తెలిసింది కదా, తర్వాత ఏం చేయాలో చెప్పు. నీకెలా తెలిసిందని నేను అడగను. ఎలాగో తెలిసింది కదా, తర్వాత ఏం చేయాలో చెప్పు. మీరు మాట్లాడుతుండగా ఏదో లైట్గా విన్నాను. తర్వాత డైరెక్ట్గా అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగాను. అన్నయ్య చెప్పింది విని షాక్ అయ్యాను. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. అవును, నాది కూడా సేమ్ ఫీలింగ్. నేనైతే ఇలా అక్కా బావ దూరంగా ఉండడం చూడలేకపోతున్నాను. మనమే ఏదో ఒకటి చేసి వాళ్ళని ఒకటి చేయాలి. కరెక్ట్. వీలైనంత తొందరలో ఇద్దరినీ కలపాలి. మీరు నేను కలిస్తే ఏదైనా చేయగలమండి. వాళ్ళిద్దరూ ఒకటవ్వడం కోసం నేనేం చేయడానికైనా రెడీ. గుడ్. మీకు మీ అక్కంటే ఎంత ఇష్టమో నాకిప్పుడు అర్థమైంది. సరే, ఏదో ఒకటి ఆలోచించండి. నీకు ఏ ఐడియా వచ్చినా నాతో చెప్పు. నాకే ఐడియా వచ్చినా నీకు చెప్తాను. డీల్ ఓకే? ఓకే, బాయ్. నేను రాగానే ఫోన్ పక్కన పెట్టావు, ఏంటి మ్యాటర్? చదువుతుంటే బోర్ కొట్టి ఫోన్ చూశాను. మళ్ళీ చదువు డిస్టర్బ్ అవుతుందని ఫోన్ పక్కన పెట్టాను. అంతలోనే నువ్వు వచ్చావు. నాకెందుకో అనుమానంగా ఉంది. వేరే ఏదో ఉంది. అదేంటో మర్యాదగా చెప్పు. అవును, ఉంది. అదేంటో నువ్వే కనుక్కో. ఒక పని చేయి, ఇప్పుడు ఉద్యోగం మానేసి సిఐడిలో జాయిన్ అయిపో. అన్నిట్లో వేలు పెడుతుంటావు కదా, నీకు ఆ జాబే కరెక్ట్. ఇక్కడ ఏమైనా సర్కస్ జరుగుతుందా నిలబడి చూస్తున్నావు? వెళ్ళి ఇక్కడ నుంచి. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాను ఆరిన బట్టలు తీసి నీట్గా మడత పెట్టి గదిలో పెట్టమని. ఎంత చెప్పినా ఇలానే చేస్తుంది. అరవడం తప్ప ఇంకేమీ తెలీదు. ఇంత వయసు వచ్చినా గాడిదలా తయారైంది. ఇప్పుడు ఇవన్నీ మోసుకొని పైకెళ్ళి పెట్టాలంటే నా వల్ల అవుతుందా దేవుడో? అయ్యో, నేను వెయిట్ చేయబట్టి ఎంతసేపు అయింది.
ఇంకా త్రిపుర రాలేదేంటి? ఒక్కడనే కూర్చుని బోరు కొడుతోంది. ఏం చేయాలి? అయ్యో పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయానే. సింధు, సింధు, ఏంటమ్మా? పొయ్యి మీద పాలు పెట్టాను చూడు, పొంగిపోతాయి. అలాగే. అయ్యయ్యో, ఇది రూమ్ అంతా ఇలా పెట్టుకుందేంటి? ఇప్పుడు దేవుడా, ఇక్కడే ఇలా ఉందంటే ఆ కబోర్డు, బాత్రూము ఇవెలా పెట్టుకుందో ఏంటో. అయ్యయ్యో, అబ్బో, ఈ బాత్రూమ్ ఏంటి ఇలా ఉంది? ఇది అస్సలు శుభ్రంగానే లేదు. గదిని శుభ్రంగా ఉంచుకోవడం తెలియదు గాని ఊళ్ళో పంచాయతీలని దీనికే కావాలి. అమ్మయ్య, జస్ట్ మిస్. ఏదో మాట్లాడుతూ వచ్చింది కాబట్టి తప్పించుకోగలిగాను. అదే సైలెంట్గా వచ్చుంటే దొరికిపోయేవాడిని. నా టైం బాగుంది. త్రిపుర, లోపలికి రమ్మా. అమ్మో ఎక్కడా? అమ్మో, అమ్మో, అమ్మో బయటికి రా. అమ్మో, అది అమ్మోని త్వరగా తీసుకురండి. అమ్మో, అది త్రిపుర, రామ్మా కూర్చో. అమ్మ వచ్చేస్తుందమ్మా, రా. ఇక్కడ మీ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు. ముందు నా కూతుర్ని పిలవండి, తీసుకొని వెళ్తాను. వదినా, అమ్మో బయటికి తీసుకెళ్ళండి పొద్దున్నుంచి ఒకటే గోల చేస్తుంటే అక్క ఇప్పుడే తనని బయటికి తీసుకెళ్ళింది. ఏంటి, బయటికి తీసుకెళ్ళిందా? నన్ను అడగకుండా అలా ఎలా బయటికి తీసుకెళ్ళింది? ఇప్పుడే ఫోన్ చేసి పిలవండి, నాకు నా కూతురు కావాలి. అర్థం చేసుకో వదినా, ఇప్పుడే కదా వెళ్ళారు, అప్పుడే పిలిస్తే ఎలా? అదంతా నాకు తెలీదు. నా కూతురు రావాలంటే రావాలంతే. అది నా కూతురు. ఎవరి దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు. నా కూతురు నాతోనే ఉండాలి. త్రిపుర, అమ్మ వస్తుందమ్మా, కాసేపు ఓపిగ్గా ఉండు. ముందు నువ్వు కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. నువ్వు కాఫీ తాగేలోపు వాళ్ళు వచ్చేస్తారు. అమ్మ ఐస్ క్రీం కావాలని ఏడ్చింది. కొనివ్వడానికి లక్ష్మి బయటికి తీసుకెళ్ళింది. వచ్చేస్తుందిలేమ్మా. ఏంటి, ఐస్ క్రీమా? అమ్మకి సైనస్ ఉంది. తను ఐస్ క్రీం తినకూడదు. అది తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి. కానీ ఇలా నా కూతురికి ఐస్ క్రీం పెట్టడం ఏంటి? అయ్యో భగవంతుడా, అక్కడ నా కూతురికి ఏమైందో ఏంటో.